49 మెంబర్స్ వచ్చారు. ఇంకా జాయిన్ అవ్వాలి. క్విక్గా జాయిన్ అవ్వమని చెప్పండి కొద్దిగా. నా వాయిస్ వినపడుతుందా మీకు అందరికి? హలో, వినపడుతుంది. ఓకే ఓకే రైట్. మనం ఇంకా చెప్పా కదా ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో మనం ఇంకా 2-3 టాపిక్స్ మనకి పెండింగ్ ఉన్నాయని, అవి కూడా మనం కొద్దిగా ఈరోజు చెప్పుకుంటే కనుక నెక్స్ట్ సెకండ్ యూనిట్కి వెళ్ళొచ్చు మనం. ఓకే, పెండింగ్ ఉన్న టాపిక్స్లో ఫస్ట్ వన్ ఇస్ ద డిమాండ్ ఫంక్షన్. వాట్ ఈస్ ద డిమాండ్ ఫంక్షన్? ఓకే, ఆల్రెడీ డిమాండ్ అంటే ఏంటో తెలుసు. వాట్ ఆర్ ద determinants affect the demand? Okay, in demand function is the what are the determinants? That means demand of either customers income, okay, price of the commodity, price of substitutes, price of complements, and the taste and preference of the customer. These are all these factors affect the demand function. Okay, and it is a mathematical relationship between the determinants of the demand and demand of commodity. Okay, see this one, the functional relationship between the demand for the product and its various determinants variables expected in mathematical terms is called demand function. Okay, ఏవైతే మనం డిటర్మినెంట్స్ అని చెప్పుకుంటున్నామో అవి టోటల్ డిమాండ్ ఆఫ్ కమోడిటీని ఎఫెక్ట్ చేస్తున్నాయి ఇక్కడ. ఓకే, దాన్ని ఇక్కడ ఒక ఫంక్షన్ కింద ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, అలాగే పాపులేషన్ కూడా వన్ ఆఫ్ ద డిటర్మినెంట్ ఫ్యాక్టర్. ఓకే, వీటిలోని ఇక్కడ మనం డిపెండ్ ఆన్ ది ఫంక్షన్ అంటే ఇక్కడ ఓన్లీ డిమాండ్ ఆఫ్ కమోడిటీ ఇట్స్ ద ఫంక్షన్ ఆఫ్ ప్రైజ్ అన్నాడు అనుకోండి, దాన్ని ఇక్కడ ప్రైస్ డిమాండ్ ఫంక్షన్ అంటున్నాడు. అలా కాకుండా మనం ఒక క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, దాంట్లో ఓన్లీ ఒకదాని మీద రిలేట్ అయ్యి ఇంకోటి ప్రైజ్ ఉందనుకోండి, దాన్ని క్రాస్ ఎలాస్టిసిటీ డిమాండ్ ఫంక్షన్ అంటున్నాడు. ఇలాగ అంటే తీసుకునే వేరియబుల్ పెట్టి ఇక్కడ మనం ఫంక్షన్ నేమ్ అనేది ఇక్కడ మనం చెప్తున్నాం అన్నమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇది టోటల్ ఓవరాల్గా అలా డిమాండ్ ఆఫ్ కమోడిటీ మీద డిపెండ్ అయ్యే పారామీటర్స్ ఏంటంటే ఇవి చెప్పొచ్చు అన్నమాట. చూడండి ఇక్కడ ఇన్కమ్ డిమాండ్ ఫంక్షన్. It expresses the function relationship between the demand for the product and customers income. Okay, customers income మీద డిపెండ్ అయ్యి ఉండి ఇక్కడ డిమాండ్ ఆఫ్ కమోడిటీ అనేది ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఇన్కమ్ డిమాండ్ ఫంక్షన్ అని చెప్తున్నాడు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద క్రాస్ డిమాండ్ ఫంక్షన్. ఓకే, it expresses the function relationship between the demand for the product and prices of the other determining variables. Okay, నెక్స్ట్ టాపిక్ ఈజ్ ద డిమాండ్ షెడ్యూల్డ్. ఓకే, ఇక్కడ డిమాండ్ షెడ్యూల్ అనేది ఇక్కడ మనకి డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్కి అలాగే ఎక్స్పెక్టెడ్ క్వాంటిటీ డిమాండ్కి ఉన్న రిలేషన్షిప్ని ఇక్కడ డిమాండ్ షెడ్యూల్ అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, see this one, in economics is a table of the quantity demanded of a good at a different price levels. Okay, given the price level it is easy to determine the expected quantity demanded. అంటే అంతే కదా, ఇప్పుడు ప్రైస్ లెవెల్ బట్టి క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అనేది వేరే అయిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఇప్పుడు 5 రూపీస్ ఉన్నది 10 రూపీస్ ఉన్నాయి, 10 రూపీస్ అయింది అనుకోండి ఆ పర్టికులర్ ప్రోడక్ట్, దాని కాస్ట్ పెరిగేటప్పటికి ఏమవుతుంది, దాని డిమాండ్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు 5 రూపీస్ ఉన్నప్పుడు మనం 10 రూపీస్తో ఇక్కడ 2 చాక్లెట్స్ తీసుకుంటారు. ఓకే, అలా కాదు, ఇప్పుడు 10 రూపీస్ అయింది అనుకోండి చాక్లెట్ ఒకటే తీసుకుంటాడు. అంటే ఆ పర్టికులర్ డిమాండ్ ఆఫ్ ద కమోడిటీ ఆర్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అన్నమాట. ఓకే, దాన్ని ఇక్కడ ఆ రిలేషన్ని ఇక్కడ డిమాండ్ షెడ్యూల్ కింద చెప్తున్నాడు ఇక్కడ. ద ఏ tabular statement of price and quantity relationship is called as demand schedule. There are two types of demand schedule. One is the individual demand schedule and the other one is the market demand schedule. ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ అంటే ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ప్రైస్ ఆఫ్ కమోడిటీ అనేది 80 ఉన్నప్పుడు దాని డిమాండ్ అనేది ఇక్కడ డిమాండ్ ఆఫ్ కమోడిటీ ఆర్ క్వాంటిటీ అనేది ఇక్కడ 2 ఉంది. 70 అయినప్పుడు 4 అయ్యింది, అంటే 80 ఉన్నప్పుడు 2 కొన్నాడు, ఇక్కడ 70 ఉన్నప్పుడు 4 కొన్నాడు.
ఓకే 60 ఉన్నప్పుడు 6 కొన్నాడు, అలాగా 40 రూపీస్ అయ్యేటప్పటికి ఇక్కడ 16 కొన్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ప్రైస్ అనేది తగ్గే కొద్దీ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక ఇండివిజువల్ బయ్యర్ గురించి ఇక్కడ దాని బయ్యర్ ఎలా ఉంటుంది, ఓకే ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్ అనేది మారుతూ ఉంటే దాని డిమాండ్ ఎలా ఉంటుంది ఒక ఇండివిజువల్గా, ఓకే అనేది ఇక్కడ చెప్తున్నాను అనమాట. Okay, a tabular list showing the quantities of commodity that will be purchased by an individual at each alternative conceivable price in a given period of time. Okay, అదే ఇక్కడ మార్కెట్ డిమాండ్ అనుకోండి, ఇక్కడ మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ బయ్యర్స్ నెంబర్ ఆఫ్ బయ్యర్స్ ఉన్నారు. ఇక్కడ ఏ అనేది ఒక కేటగిరీ, బి అనేది ఒక కేటగిరీ, సి అనేది ఒక బయ్యర్స్ కేటగిరీ. ఓకే డిఫరెంట్ బయ్యర్స్ కేటగిరీస్ ఉన్నారు, ఏ బి సి అని. ఇక్కడ ప్రైస్ ఆఫ్ కమోడిటీ 4 ఉంది, అంటే ఇక్కడ వాడు కెపాసిటీ బట్టి కూడా మనం ఇక్కడ వాడు పర్చేజ్ చేసేది ఉంటుందన్నమాట. ఇక్కడ 4 రూపీస్ ఉన్నప్పుడు ఏ అనే కేటగిరీలో ఇక్కడ ఒకటే కొన్నాడు కమోడిటీ ఆ ప్రోడక్ట్. ఓకే బి అనేవాడు కూడా ఒకటే కొన్నాడు. సి అనేది వాడు కెపాసిటీ బట్టి వాడు 3 పర్చేజ్ చేసాడు. టోటల్ మార్కెట్ డిమాండ్ ఎంత ఉందంటే ఇక్కడ ఏం చెప్తాడు, ఇక్కడ ఈ 1 + 1 + 3 5. ఓకే దిస్ ఈస్ ద టోటల్ మార్కెట్ డిమాండ్. ఓకే అలాగే 3 ఉన్నప్పుడు ఏ కేటగిరీలో 2 పర్చేజ్ చేశాడు, బి కేటగిరీలో 2 పర్చేజ్ చేశాడు, సి కేటగిరీకి వచ్చేటప్పటికి 5 పర్చేజ్ చేశాడు. ఓకే ఇక్కడ టోటల్ మార్కెట్ డిమాండ్ వచ్చేటప్పటికి 2 + 2 + 5 టోటల్ 9. ఓకే దిస్ ఇస్ ద టోటల్ మార్కెట్ డిమాండ్ 9. 3 ఉన్నప్పుడు టోటల్ మార్కెట్ డిమాండ్ 9. అంటే ఇక్కడ ఓవరాల్ సమ్ అనేది ఇక్కడ చెప్తున్నాను అనమాట. అంటే మార్కెట్ అంటే డిఫరెంట్ బయ్యర్స్ ఉంటారు కదా, ఒకే ప్రైస్ ఉన్న ఒకే కమోడిటీకి ఓకే టోటల్ డిమాండ్ ఎంత ఉందంటే ఇక్కడ ఈ సమ్ అనేది వస్తుంది అనమాట. ఓకే దాన్ని ఇక్కడ టోటల్ మార్కెట్ డిమాండ్ అంటున్నాడు ఇక్కడ. ఓకే సి దిస్ వన్, ఇట్ ఈస్ tabular statement narrating the quantities of a commodity demanded in aggregate by the all buyers in the market at different prices over given period of time. This is called as market demand schedule. It is also called as a hypothetical data. Okay. Next topic is the measurements of price elasticity of demand. చెప్పుకున్నాం కదా ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, అలాగే డిఫరెంట్ ఎలాస్టిసిటీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్స్. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి చెప్పుకున్నాం కదా, change in the demand of the product by changing the particular determinants of the demand. అంటే determinants అంటే the price, income, cross elasticity ఇలాగా డిఫరెంట్ సెక్టర్స్. ఓకే ఇలాగా వీటిని బట్టి ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది చెప్పుకున్నాం. ఇక్కడ దాంట్లో ఇక్కడ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ని ఎలా మనం మెజర్ చేస్తాం ఓకే అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ there are 3 categories, there are 3 methods are there in the measurements of the price elasticity of demand. One is the total outlay method. Okay total outlay method, and second one is the point method, and third one is the arc method. These are the 3 types. Okay ఈ 3 విధాలుగా మనం ఇక్కడ ప్రైస్ ఎలాస్టిసిటీని ఇక్కడ మెజర్ చేస్తున్నాం. ఓకే ఫస్ట్ వన్ ఇస్ ద టోటల్ అవుట్లే మెథడ్. అంటే టోటల్ అవుట్లే మెథడ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్పెండిచర్స్ మెథడ్. అంటే ఎక్స్పెండిచర్స్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఇప్పుడు మీ ఇంట్లో మీ ఫాదర్ ఉన్నారు, ఒకప్పుడు మీ నాన్నగారు శాలరీ 10,000. ఆ 10,000 ఆ టైంలో చాలా ఎక్కువ, ఎందుకంటే ఆ 10,000 అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఎక్స్పెండిచర్స్ తక్కువగా ఉండేవి. దానివల్ల ఏమయ్యేది, ఆ 10,000లోనే ఇంటికి సంబంధించిన ఏదైతే బడ్జెట్ ఉందో అది తీగా ఇంకా మనీ మిగిలేదు, చాలా వరకు ఒక 5,000 6,000 వరకు కూడా మిగిలేదు. ఇప్పుడు అలా కాదు, అదే 10,000 ఇంట్లోకి తీసుకొస్తుంటే ఆ ఎక్స్పెండిచర్స్ వలన మిగిలేది చాలా తక్కువ, ఇదర్ 1,000 2,000 ఆ 2,000 కూడా మిగలవచ్చు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఆ ఎక్స్పెండిచర్స్ పెరిగిపోవడం వలన ఆ పర్టికులర్ ఏదైతే ఇన్పుట్ ఉందో అది మనకు సరిపోవట్లేదు. దట్ మీన్స్ రిసోర్స్, స్కేర్ రిసోర్స్ అంటున్నాం కదా. అలాగే ఇక్కడ ఎక్స్పెండిచర్స్ డిపెండ్ చేసుకొని దాని రిలేషన్ అనేది ఇక్కడ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది ఇక్కడ వేరే అయిపోతుంది. ఓకే
ఇక్కడ చూడండి, ఇక్కడ అండర్ దిస్ పీరియడ్ ద చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ దే రిజల్ట్ చేంజ్ ఇన్ ద అవుట్లే ఆర్ ఎక్స్పెండిచర్స్ ఆన్ ద పర్చేస్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆర్ టేకెన్ ఇన్ టు అకౌంట్ టు మెజర్ ద ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఓకే, ఇక్కడ ఎక్స్పెండిచర్స్ ని ఎలా చెప్తాను, ఇక్కడ ప్రైస్ ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైస్ అండ్ quantity of commodity or product. Okay, that is called as a total expenditures. It is also called as a total outlay. Okay, when price falls and total outlay increases. Okay, ఎప్పుడైతే మనకి ప్రైస్ అనేది డిక్రీజ్ అయిందో టోటల్ ఎక్స్పెండిచర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఓకే, that type of elasticity of demand is greater than 1. It is denoted by E greater than 1. Okay, when price falls the total outlay decreases. Okay, the elasticity of demand is less than 1. Okay, that is the it is denoted by E less than 1. Okay, when price falls and outlay remains constant, చూడండి ఇక్కడ దాన్ని ఇక్కడ కాన్స్టెంట్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే దీన్ని ఇక్కడ ఈక్వల్ టు 1తో ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ చేంజ్ ఇన్ అవుట్లే ఎలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ప్రైస్ అనేది ఇక్కడ 10 రూపీస్ ఉంది. 10 రూపీస్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అనేది 1000 అనేది ఇక్కడ 1000 యూనిట్స్ ఇక్కడ పర్చేజ్ చేసాడు. ఓకే, టోటల్ అవుట్లే అంటే ఇక్కడ ఎంత 10 into 1000 10,000. ఓకే, ఇప్పుడు ప్రైస్ అనేది 10 రూపీస్ కంటే ఇక్కడ తగ్గింది, 2 రూపీస్ తగ్గింది. ఇక్కడ 8 రూపీస్కి ఇక్కడ సేమ్ ప్రోడక్ట్ 8 రూపీస్కి పర్చేజ్ చేసాం. అప్పుడు ఏం చేశాడు, ఇక్కడ 1500 ఇక్కడ పర్చేజ్ చేశాడు యూనిట్స్. ఓకే, 1500 యూనిట్స్ పర్చేజ్ చేశాడు. 1500 into 8 అంటే 12,000. అంటే ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ప్రైస్ తగ్గినప్పుడు క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయినప్పుడు టోటల్ ఓవరాల్ ఎక్స్పెండిచర్స్ చూసుకుంటే ఇక్కడ 10,000 నుంచి 12,000కి ఇంక్రీజ్ అయింది. అంటే అంత అంటే జనరల్గా చూడండి ఇక్కడ చెప్పా కదా ప్రైస్ తగ్గితే డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుందని. ఓకే, ఇక్కడ ఇంక్రీజ్ అయింది 10,000 నుంచి 12,000కి వచ్చింది. దాన్ని ఇక్కడ E greater than 1, that is called as okay చూడండి the elasticity of demand E greater than 1. ఓకే, ఇది E greater than 1 కింద చెప్తున్నాడు. ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్లోనే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైస్ అనేది 10 రూపీస్ అయినప్పుడు వాడు 1000 యూనిట్స్ పర్చేజ్ చేశాడు, అప్పుడు 10,000 అయింది. ఓకే, ప్రైస్ అనేది ఇప్పుడు 2 రూపీస్ డిక్రీజ్ అయినా కూడా అంటే 8 రూపీస్ అయినప్పుడు వాడు పర్చేజ్ చేసింది ఎంత, ఇక్కడ 1100 యూనిట్స్. 1100 యూనిట్స్ అంటే ఇక్కడ 8 into 1100 8,800. అంటే 10,000తో కంపేర్ చేసుకుంటే ఇది తగ్గింది, టోటల్ ఎక్స్పెండిచర్స్ అనేది తగ్గినాయి మాట. ఓకే, దీన్ని ఇక్కడ ఈ లెస్ దాన్ 1 అంటున్నాడు. ఓకే, అలా కాదు, ఇక్కడ 10 రూపీస్ ప్రైస్కి ఇక్కడ 1000 రూపీస్ యూనిట్స్ పర్చేజ్ చేసినప్పుడు 10,000 అయింది. ఇక్కడ 8 రూపీస్ అంటే ప్రైస్ తగ్గినప్పుడు వీడు పర్చేజ్ చేసింది ఏంటి యూనిట్స్ 1250 రూపీస్, సారీ 1250 యూనిట్స్ అనేవి పర్చేజ్ చేసాడు యూనిట్స్. ఓకే, ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఎక్స్పెండిచర్స్ అనేవి చేంజ్ అవ్వలేదు, అంటే సేమ్ అదే మెయింటైన్ చేస్తున్నాడు. ఓకే, దాన్ని ఈక్వల్ టు 1 అంటున్నాడు. ఓకే, ప్రైస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అనేది ఇక్కడ ఈ గ్రేటర్ దాన్ 1, ఈ లెస్ దాన్ 1 అండ్ ఈ ఈక్వల్ టు 1 అనేది ఇక్కడ చూడండి. దీన్ని బట్టి ఇక్కడ గ్రాఫ్ అనేది ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి ఇక్కడ తగ్గుతూ వస్తుంది. ఓకే, ఈ ఈక్వల్ టు 1 అంటే ప్రైస్ తగ్గినా కూడా క్వాంటిటీ ఇంక్రీజ్ అయింది, కానీ టోటల్ అవుట్లే అనేది ఇక్కడ చేంజ్ అవ్వట్లేదు, కాన్స్టెంట్గా ఉంటుంది. దాన్ని ఈక్వల్ టు 1తో రిప్రజెంట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ప్రైస్ తగ్గినా కూడా కమోడిటీ అనేది పెరుగుతుంది, కానీ ఓవరాల్ అవుట్లే అనేది ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్కి ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. ఇలా దీన్ని ఇక్కడ టోటల్ ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ చేంజ్ ఇన్ అవుట్లే కింద ఇక్కడ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాడు. ఈ గ్రేటర్ దెన్ 1 ఉన్నప్పుడు, ఈ లెస్ దెన్ 1 ఉన్నప్పుడు, ఈ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఇక్కడ ప్రైస్ ఎలాస్టిసిటీ అనేది ఎలా చేంజ్ అవుతుంది. అంటే
ఓవరాల్ ఎక్స్పెండిచర్స్ ఎలా చేంజ్ అవుతుంది అనేది ఇక్కడ టోటల్ అవుట్లే ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ దీని కింద చెప్పాడు ఈ మెథడ్ కింద. ఓకే, సెకండ్ వన్ ఇస్ ద పాయింట్ మెథడ్. పాయింట్ మెథడ్ అంటే ఏదో ఒక పాయింట్ దగ్గరే, అంటే ఒక సిచ్యువేషన్, ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్లో ఇక్కడ మెథడ్ చేస్తున్నాడు. ఓకే, వేరే దాంతో ఏం కంపేర్ చేయట్లేదు. ఓకే, దాన్ని ఇక్కడ పాయింట్ మెథడ్ అంటున్నాడు. ఇక్కడ వెన్ ఎలాస్టిసిటీ ఈజ్ మెజర్డ్ at a point on a straight line demand curve, it is known as point elasticity of demand. Okay, elasticity at any one point is the ratio of lower part of the straight line demand curve to the upper part of the straight line demand curve. Okay, అంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ప్రైస్ ఎలాస్టిసిటీ డిమాండ్ అంటే ఏం చెప్పుకుంటున్నాం, ఇక్కడ చేంజ్ ఇన్ డిమాండ్ ఆఫ్ క్వాంటిటీ బై చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ద పర్టికులర్ కమ్యూనిటీ. ఓకే, అలాగే ఉంటుంది అన్నమాట. అంటే ఈక్వల్ టు 1 దగ్గర ఉన్నప్పుడు ఈక్వల్ 1 దగ్గరే చూస్తాడు. ఇక్కడ ఈ లెస్ దెన్ 1 ఉన్నప్పుడు ఈ లెస్ దెన్ 1 దగ్గరే చూస్తాడు. ఓకే, ఈ గ్రేటర్ దెన్ 1 ఉన్నప్పుడు ఆ పాయింట్ దగ్గరే మెజర్ చేస్తాడు. ఓకే, దాన్ని ఇక్కడ ప్రైస్ అదే పాయింట్ మెథడ్ అంటున్నాడు ఇక్కడ. ఓకే, వేర్ ఈపీ ద చూడండి ఇక్కడ ఫార్ములా ఈపీ ఈక్వల్ టు ఎల్ బై యూ. ఓకే, వేర్ ఈపీ ఇస్ ద ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అండ్ ఎల్ ఇస్ ద లోయర్ పార్ట్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ డిమాండ్ కర్వ్ and u is the upper part of straight line curve. Okay, see this one example. Okay, ikkada upper part daggara e equal to infinity undi. Okay, lower part daggara equal to 0 undi. ikkada a daggara emo infinity undi e value, b daggara equal 0 undi. ee different sectors daggara chudandi ikkada ee part lo ikkada e greater than 1. Okay, అలాగే అక్కడ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ మనం ఏదైతే ముందు ఎగ్జాంపుల్ చూసామో అలాగే డిమాండ్ అంటే ఇక్కడ ప్రైస్ తగ్గుతున్నా కూడా ఆ డిమాండ్ అనేది ఇక్కడ పెరుగుతుంది. ఆ డిమాండ్ బట్టి కూడా టోటల్ ఓవరాల్ ఆ పాయింట్ దగ్గర ఇక్కడ గ్రేటర్ దాన్ 1 మెయింటైన్ చేయడం, అంటే అంత ముందుతో కంపేర్ చేసుకుంటే ఇంకా ఇంక్రీజ్ అవ్వడం. ఓకే, ఇక్కడేమో సేమ్ అదే పాయింట్ని ఇక్కడ మెయింటైన్ చేయడం, అంటే 10,000 ఉంటే 10,000ని మెయింటైన్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఈ లెస్ దెన్ 1 అంటే ఇక్కడ సేమ్ ఇక్కడ ప్రైస్ తగ్గుతున్నా అలాగే క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతున్నా కూడా ఓవరాల్ టోటల్ అవుట్లే ఎలా అయితే అదే ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే తగ్గిందో ఇక్కడ అలాగే ఉండడం అన్నమాట ఈ లెస్ దెన్ 1. ఓకే, దీన్ని ఇక్కడ పాయింట్ మెథడ్ కింద చెప్తున్నాడు. అండ్ థర్డ్ వన్ ఇస్ ద ఆర్క్ మెథడ్. ఇక్కడ ఆర్క్ మెథడ్ అంటే టూ పాయింట్స్ని ఇక్కడ మనం కంపేర్ చేస్తున్నమాట. ఫస్ట్ దాంతో ఫస్ట్ సెకండ్ చూడండి, ఇక్కడ వెన్ ఎలాస్టిసిటీ ఈజ్ మెజర్డ్ బిట్వీన్ 2 ఫైనైట్ పాయింట్స్ ఆన్ ఏ డిమాండ్ కర్వ్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఆర్క్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఓకే, అంటే ఇక్కడ కంపారిజన్ అనేది రావడం వల్ల యాక్యురసీ అనేది పెరుగుతుంది ఇక్కడ. Okay, చూడండి ఇక్కడ the formula used for measuring arc elasticity of demand, EP equal to change in quantity by change in product, change in price into P plus P1 by Q plus Q1. Okay, where EP is the arc elasticity of demand and Q is the initial quantity of demand and Q1 is the new quantity of demand. Okay, where delta is represent the change in quantity of demand, where P is the price elasticity of demand and P1 is the new price and delta P is the change in price. Okay, అంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ అంటే పాయింట్ మెథడ్ అనేది ఒక్కోసారి సేమ్ అదే ప్రైస్ డిక్రీజ్ అయినా కూడా ఒక్కోసారి అంత యాక్యురసీగా ఉండదు. అదేంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆర్క్ మెథడ్కి పాయింట్ మెథడ్కి ఏంటి డిఫరెన్స్, ఎందుకు మనం పాయింట్ మెథడ్ ఉండక ఆర్క్ మెథడ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, ఇది ఒకసారి మనం చూస్తే మనకి ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. See this example, if the price of the product decrease from $10 to $8, leading to an increase in the quantity demanded from 40 to 60 units. Okay, then the price elasticity of demand can be calculated. ఇలాగా మనకి ఒక $10 నుంచి $8కి తగ్గినప్పుడు డిమాండ్ ఆఫ్ ద పర్టికులర్ కమ్యూడిటీ
40 యూనిట్స్ నుంచి 60 యూనిట్స్కి ఇంక్రీజ్ అయింది. ఓకే, మనం ఇక్కడ చేంజ్ ఇన్ క్వాంటిటీ, చేంజ్ ఇన్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ QD2 మైనస్ QD1 బై QD1. QD2 ఎంత ఇచ్చాడు ఇక్కడ అంటే క్వాంటిటీ 60 ఇచ్చాడు. ఓకే, అదే Q1 ఎంత ఇచ్చాడు 40 ఇచ్చాడు. 60 మైనస్ 40 బై 40 ఎంత వచ్చింది ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ 0.5. ఆల్రెడీ మనం ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్స్లో ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ చూసాం కదా, సేమ్ అంతే ఇక్కడ. ఓకే, అలాగే నెక్స్ట్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఎంత చేంజ్ వచ్చింది ఇక్కడ P2 మైనస్ P1 బై P1. P2 ఎంత $8, P1 $10. ఓకే, 8 మైనస్ 10 బై 10 ఈక్వల్ టు ఎంత -0.2. టోటల్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఇక్కడ చూసుకుంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ అంటే 0.5 బై -0.2. ఓకే, దట్ ఈస్ 2.5. ఓకే, ఇది ఒక పాయింట్ మెథడ్ కింద మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఇఫ్ యూ వర్ టు యూజ్ డిఫరెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్స్ ఇన్ అవర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ ఇఫ్ యూ అజ్యూమ్ దట్ ద ప్రైస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్, అంటే ప్రైస్ ఇక్కడ ఏమైంది 8 రూపీస్ ఉన్నది 10 రూపీస్కి ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది ద క్వాంటిటీ ఆఫ్ డిమాండెడ్ అనేది డిక్రీజ్ అవుతుంది కదా, అంటే 60 ఉన్నది 40కి తగ్గింది. అలా తగ్గినప్పుడు మనం అనుకున్న దాని ప్రకారం అయితే సేమ్ రావాలి కదా, ఇక్కడ 2.5 వచ్చింది. అంటే ఇప్పుడు 8 నుంచి 10కి ప్రైస్ తగ్గినప్పుడు క్వాంటిటీ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయింది 40 నుంచి 60కి ఫస్ట్ ఎగ్జాంపుల్లో. సెకండ్ ఎగ్జాంపుల్లో ఏమైంది ఇక్కడ 8 నుంచి 10కి ప్రైస్ ఇంక్రీజ్ అయింది, క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ 60 నుంచి 40కి తగ్గిపోయింది. అప్పుడు తగ్గిపోయినప్పుడు ఇక ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎంత ఉంది ఇక్కడ అప్పుడు 40 మైనస్ 60 బై 60 అంటే -0.33 అండ్ చేంజ్ ఇన్ ప్రైస్ 10 మైనస్ 8 బై 8 అంటే 0.25 అంటే 1.32. చూసారు ఇక్కడ అంత ముందుదేమో 2.5 ఉంది, ఇప్పుడేమో 1.32 ఉంది. డిఫరెన్స్ వస్తుంది కదా, అంటే డిమాండ్ చేంజ్ అయినప్పుడు అదే ప్రైస్ చేంజ్ అయినప్పుడు డిమాండ్ చేంజ్ వస్తుంది. ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర సేమ్ అంతే వాల్యూస్ ఉన్నా కూడా ఆ వాల్యూస్ అనేవి అంటే ఆ డిఫరెన్స్ అనేది సేమ్ ఉన్నా కూడా మనకి టోటల్ ప్రైస్ ఎలాస్టిసిటీ అనేది చేంజ్ వస్తుందన్నమాట 1.3 to 2.5. ఓకే, మైనస్ అనేది ఇక్కడ పర్సంటేజ్ నెగ్లెక్ట్ చేస్తాం, ఇక్కడ కన్సిడర్ చెయ్యం. ఓకే, ఇప్పుడు ఆర్క్ మెథడ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, టు ఎలిమినేట్ దిస్ ప్రాబ్లమ్ the arc elasticity can be used. Arc elasticity measures the elasticity at the midpoint between two selected points on the demand curve by raising a midpoint. అంటే ఇక్కడ ఒక కామన్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాడు. ఇక్కడ బిట్వీన్ ది టూ పాయింట్స్ ద ఆర్క్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ ఆర్క్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ED ఈక్వల్ టు QD2 మైనస్ QD1 బై మిడ్ పాయింట్ QD divided by P2 minus P1 by midpoint of P. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ QD1 plus QD2 that is the midpoint. ఓకే, ఈ రెండింటిని కలిపి అలాగే P1 plus P2 that is the midpoint of the price. ఈ రెండింటిని ఇక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాడు. ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారం చూస్తే ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ QD ఈక్వల్ టు QD1 plus QD2 by 2 అంటే 40 plus 60 by 2 వేసుకుంటే ఇక్కడ మిడ్ పాయింట్ 50 వస్తుంది. ఇక్కడ సేమ్ అంటే యావరేజ్ చేస్తున్నాడు. ఇక్కడ మిడ్ పాయింట్ ప్రైస్ P1 plus P2 by 2 10 plus 8 by 2 అంటే 9 వస్తుంది. టోటల్ ఇక్కడ పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ అంటే ఇక్కడ 60 minus 40 by 50 0.4. చేంజ్ ఇన్ ప్రైస్ సేమ్ 8 minus 10 by 9 minus 0.22. టోటల్ ఆర్క్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ప్రైస్ ఆర్క్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్లో చూసుకుంటే ఇక్కడ 0.4 బై మైనస్ 0.22 చూసుకుంటే ఇక్కడ 1.82 వచ్చింది. ఓకే, అంటే వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్క్ ఎలాస్టిసిటీ? ఇట్ ఈస్ ద
when you use this arc elasticity, you do not need to worry about which point is the starting point, which point is the ending point, since the arc elasticity gives the same value for elasticity whether price rise or fall. Okay, therefore the arc elasticity is more useful than the price elasticity when there is a considerable change in price. Okay, this is the total 3 topics. One is the demand function, and second one is the demand schedule, and third one is the measurement of price elasticity of demand. Okay, ఈ 3 కాన్సెప్ట్స్ మనకి పెండింగ్ ఉండడం వల్ల ఫస్ట్ యూనిట్ అనేది ఇక్కడ చెప్పడం అనేది జరిగింది అన్నమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ యూనిట్ ఇక్కడ ప్రొడక్షన్ అండ్ కాస్ట్ అనాలిసిస్. ఓకే, అసలు ప్రొడక్షన్ అంటే ఏంటి అనేది ఇక్కడ ముందు ప్రొడక్షన్ అనాలిసిస్ అనేది మనం క్లియర్గా స్టడీ చేద్దాం, తర్వాత కాస్ట్ అనాలిసిస్కి వెళ్దాం. ఓకే, అసలు ప్రొడక్షన్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఏదైనా ఒక బిజినెస్ చూస్తున్నాం ఇక్కడ. ఓకే, బిజినెస్ చూస్తే ఫస్ట్ మనకి వాడికి తెలిసిన ఎవరికి ఒక కామన్ మ్యాన్ని అసలు బిజినెస్ అంటే ఏంటని అడిగితే ఏం చెప్తాడు? తక్కువ పెట్టుబడి పెట్టాలి, ఎక్కువ రాబడి రావాలి. అంటే తక్కువ ఇన్పుట్, మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ ఉండాలి. లెస్ ఇన్వెస్ట్మెంట్ గెట్ ది మోర్ ప్రాఫిట్. ఓకే, దట్ ఈస్ కాల్ సింప్లీ సే దట్ ఏ బిజినెస్. ఓకే, అంటే అంతే కదా. ఇప్పుడు ప్రొడక్షన్ అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్. ఓకే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అన్నా, ఇక్కడ ఇన్పుట్స్ అన్నా, ఇక్కడ ఒక అంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అన్నిటిని కూడా డిఫరెంట్ కేటగిరీస్ కింద చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ల్యాండ్ మీద కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఓకే, కొంతమంది ఏమో లేబర్, వాళ్ళు పనిచేసే దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడతారు, మనుషుల మీద పెడతారు. క్యాపిటల్. ఓకే, ఇలాగ డిఫరెంట్ ఇన్పుట్స్ అనేవి ఇక్కడ చెప్తున్నాడు. లెస్ ఇన్వెస్ట్మెంట్, ఓకే, గెట్ ది మోర్ ప్రాఫిట్. ఇక్కడ ప్రాఫిట్ అంటే ఇక్కడ గెట్ ది అవుట్పుట్. ఓకే, దీన్ని ఇక్కడ ప్రొడక్షన్ అంటున్నాడు ఇక్కడ. ఓకే, ద ప్రొడక్షన్ రిఫర్స్ టు ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇన్పుట్స్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ ఇంటూ అవుట్పుట్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రొడక్షన్. ఓకే, ఇందాక డిమాండ్ ఫంక్షన్ ఎలా అయితే చెప్పుకున్నామో ఇలా ఇక్కడ కూడా ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్య ఉన్న మ్యాథమెటికల్ రిలేషన్షిప్ని ఫంక్షన్లో ఇక్కడ చెప్తున్నాడు. దాన్ని ఇక్కడ ప్రొడక్షన్ ఫంక్షన్ అంటున్నాడు. ఓకే, ప్రొడక్షన్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫంక్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫిజికల్ ఇన్పుట్స్, factors of production and physical outputs, the quantity of goods and produced, where Q is the production output, goods and services. Q equal to function of A, B, C, D up to N. అంటే ఇక్కడ these are the input variables. ఓకే, ల్యాండ్ కావచ్చు, లేబర్ కావచ్చు, క్యాపిటల్ కావచ్చు, ఆర్గనైజేషన్ కావచ్చు, ఇలాగా డిఫరెంట్ ఇన్పుట్స్ని ఇక్కడ ఫ్యాక్టర్స్ కింద చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, వేర్ Q represent the quantity of output and F represent the, it depends upon the mathematical function, and where A, B, C, D are the various production factors. Okay, ఇవన్నీ కూడా. Next, what is the importance of production function? Okay, when the inputs are specified in a physical units, production function helps to estimate the level of production. Okay, estimate the level of production అంటే మనం పెట్టే పెట్టుబడి బట్టి ఆర్ ఇన్వెస్ట్మెంట్ బట్టి ఇక్కడ మనకి ప్రొడక్షన్ కెపాసిటీ అనేది మనకి ఒక ఎస్టిమేట్ చేయగలం అన్నమాట. అంటే ఇప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాడు ఒక పర్టికులర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో. ఓకే,
వాడికి తగ్గట్టు వాడు ఎంత అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు అంటే రా మెటీరియల్ ఎక్కువ పర్చేజ్ చేసాడు, ఓకే, స్కిల్డ్ పర్సన్ ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకున్నాడు, ఎక్కువ మిషనరీ పర్చేజ్ చేసుకున్నాడు, ఓకే, దాన్ని బట్టి వాడి కెపాసిటీ బట్టి వాడు ప్రొడక్షన్ అనేది ఎస్టిమేట్ చేయొచ్చు, ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో, ఓకే, అలాగమాట. ఓకే, నెక్స్ట్ వెన్ ప్రైస్ ఈస్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ the production function helps to select the least combination of inputs for the desired output. Okay, అంటే డిఫరెంట్ అంటే ఇక్కడ ప్రైజ్ ఇస్ టేకెన్ ఇన్ కన్సిడరేషన్ అంటే ప్రైజ్ బట్టి కూడా ఇక్కడ ప్రొడక్షన్ అనేది ఇక్కడ చెప్తున్నాడు, ఇన్పుట్ కాంబినేషన్స్ బట్టి కూడా. ఓకే, నెక్స్ట్ దేర్ ఆర్ ది టూ టైప్స్ బేస్డ్ ఆన్ ది ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్. One is the law of variable proportions and second one is the law of returns to scale. అంటే లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అంటే ఇక్కడ జనరల్గా ప్రొడక్షన్ అనేది లాంగ్ టర్మ్ అసెస్మెంట్ అంటూ ఉంటుంది, అలాగే షార్ట్ రన్ అసెస్మెంట్ ఉంటుంది. అంటే ఇక్కడ లాంగ్ రన్ మనం తీసుకుంటే కనుక ప్రొడక్షన్ ఇక్కడ దాంట్లో ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా కాస్ట్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట, యాడ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, షార్ట్ రన్ పీరియడ్ ప్రొడక్షన్ ఇది తీసుకుంటే కనుక మనకి ఇక్కడ ఆ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనకి ఆ డిమాండ్ ప్రొడక్షన్ విత్ షార్ట్ టైంలో ఉంది. అంటే విత్ ఇన్ 1 monthలో మనం ఏదైతే మనం ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ని మనం తయారు చేయగలిగితే, ఆ డిమాండ్ టైంకి మనం అది రీచ్ అవ్వగలిగితే, ఓకే, మనం ఎక్కువ ప్రాఫిట్ గెయిన్ చేయగలం. మనం ఎక్కువ ప్రాఫిట్ అనేది ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు ఈ సీజన్ ఎలా ఉంది, నెక్స్ట్ సమ్మర్ సీజన్ వస్తుంది. ఈ సమ్మర్ సీజన్ కల్లా మనం ఒక ఏసీస్ ఎయిర్ కూలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ తీసుకుంటే ఆ టైం కల్లా మనం ఒక 10,000 ప్రొడక్ట్స్ ఇక్కడ మనం మార్కెట్లోకి రిలీజ్ చేయగలిగితే ఆ సమ్మర్ టైంలో ఎక్కువ పర్చేజ్ చేస్తారు కాబట్టి వెంటనే మనం ఆ ప్రాఫిట్స్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఓకే, వాడు అనుకున్నాడు ఒక 10,000 చేద్దామని, 10,000 రీచ్ అవ్వలేకపోయాడు, 5,000 6,000 మ్యానుఫ్యాక్చరింగ్ చేశాడు. అంటే వాడు అనుకున్న టైంని వాడు రీచ్ అవ్వలేదు. అలా రీచ్ అవ్వాలంటే వాడు కెపాసిటీ కంటే కూడా కొంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అంటే ఇక్కడ రా మెటీరియల్ కావచ్చు, లేకపోతే రిక్రూట్ చేసుకునే పర్సన్స్ కావచ్చు, వాళ్ళని ఎక్స్ట్రా ఇన్పుట్స్ని మనం దానికి యాడ్ చేస్తే మనకి ఆ ప్రాఫిట్ని విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఇక్కడ మనం చేయొచ్చు అన్నమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇన్పుట్ వేరియబుల్స్ని బట్టి అవుట్పుట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది ప్రొడక్షన్ అనేది. ఓకే, అది లాంగ్ రన్ కావచ్చు, షార్ట్ రన్ కావచ్చు. ఓకే, లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ ఏం చెప్తున్నాడు ఇక్కడ, ద ప్యాటర్న్ ఆఫ్ అవుట్పుట్ ఇన్ ద షార్ట్ రన్ యాజ్ ద యూనిట్స్ ఆఫ్ వేరియబుల్ ఇన్పుట్స్ ఆర్ ఇంక్రీజ్డ్ టు ఇంక్రీజ్ ద అవుట్పుట్. ఓకే, లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ ఏం చెప్తుంది ఇక్కడ, ద ప్యాటర్న్ ఆఫ్ అవుట్పుట్ ఇన్ ద లాంగ్ రన్ యాజ్ ఆల్ ద యూనిట్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ ఇంక్రీజ్. లాంగ్ రన్ అనేది చెప్పే కదా, ఆ లాంగ్ రన్లో ఎక్కువ కాలం మెయింటైన్ చేయాలి కాబట్టి ఆ టైంలో వాడు కొన్ని ఇన్పుట్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ షార్ట్ రన్లో ఆ టైం పీరియడ్ని మనం రీచ్ అవ్వాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం, విత్ ఇన్ షార్ట్ టైం పీరియడ్లో ఆ ప్రొడక్షన్ ఎక్కువ తయారవ్వాలి కాబట్టి ఆ ఇన్పుట్స్ని యాడ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రొడక్షన్ ఫంక్షన్. వాట్ ఆర్ ద అజంప్షన్స్? ద ప్రొడక్షన్ ఫంక్షన్ ఈజ్ రిలేటెడ్ టు పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, ఆల్రెడీ చెప్పాను కదా, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ టెక్నాలజీ. థర్డ్ వన్ ఈజ్ the producers is using the best technique available, and fourth one is the factors of production are divisible. Production function can be fitted to a short run or to long run. Okay, next one is the different types of production function. Different types ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఐసో క్వాంట్స్, ఇక్కడ పేర్లోనే ఉంది ఐసో క్వాంట్స్. ఐసో అంటే ఇక్కడ ఈక్వల్, క్వాంట్స్ అంటే క్వాంటిటీ, ఈక్వల్ క్వాంటిటీ. ఐసో క్వాంట్ మీన్స్ ఈక్వల్ క్వాంటిటీ. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as production function with two variable inputs. Okay,
టూ వేరియబుల్స్ బట్టి ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే బెస్ట్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ లేబర్ అండ్ క్యాపిటల్. వీళ్ళని క్యాపిటల్ అనేది టూ యూనిట్స్ ఇంక్రీజ్ చేశాడు. టూ యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తే లేబర్ని కూడా 2 యూనిట్స్ మనం ఇంక్రీజ్ చేసామనుకోండి, ఈ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు అలాగే ప్రొడక్షన్ కూడా దానికి ఈక్వల్గా ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని ఇక్కడ ఐసో క్వాంట్స్ అని చెప్తున్నాడు. ఓకే, లా ఆఫ్ రిటర్న్స్ అంటే ఇక్కడ లా ఆఫ్ రిటర్న్స్ని ఏం చెప్తున్నాడు ఇక్కడ, షార్ట్ టైం పీరియడ్ అంటే ఇక్కడ చెప్పా కదా, బేస్డ్ ఆన్ షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్ బట్టి ఇక్కడ షార్ట్ రన్ అయితే ఇక్కడ లా ఆఫ్ రిటర్న్స్ కింద చెప్తున్నాడు. ఓకే, లా నెక్స్ట్ లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ అంటే లాంగ్ రన్ కింద చెప్తున్నాడు. స్టాటిస్టికల్ ప్రొడక్షన్ అంటే డిఫరెంట్ స్టాటిస్టికల్ మెథడ్స్ యూజ్ చేసి డిఫరెంట్ ప్రొడక్షన్ ఫంక్షన్స్ అనేవి ఆల్రెడీ డిజైన్ చేశారు. ఓకే, వాటిని డోగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్ అని ఇలాగా కొన్ని మెథడ్స్ చెప్పాడు. దాన్ని ఇక్కడ స్టాటిస్టికల్ ప్రొడక్షన్ ఫంక్షన్ అని చెప్తున్నాడు. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ ద ఐసోక్వాంట్స్, where isoquants means equal quantity. Okay, it is defined as a curve which shows different combinations of the two inputs producing the same level of output. Input ఎంతైతే చేంజ్ అయిందో దానికి తగ్గట్టుగా అవుట్పుట్ కూడా అంతే చేంజ్ అవుతుంది, ఈక్వల్. కానీ టోటల్ అవుట్పుట్ అనేది ఇక్కడ కాన్స్టెంట్. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ అనేది ఇక్కడ 1 యూనిట్ ఉంది, లేబర్ అనేది 15 ఉంది. ఓకే, టోటల్ అవుట్పుట్ అనేది ఎంత ఉంది ఇక్కడ 1000 ఉంది. బి సెక్టార్ కూడా అండి, ఇక్కడ బికి ఇక్కడ క్యాపిటల్ ఎంత ఉంది 2 ఉంది, లేబరు 10 అయింది. అంటే ఇక్కడ 1 నుంచి 2 యూనిట్స్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయింది, లేబర్ అనేది 15 నుంచి 10కి డిక్రీజ్ అయింది. అంటే ఒక 5 యూనిట్స్ డిఫరెన్స్ వచ్చింది ఇక్కడ. కానీ ఓవరాల్గా టోటల్ అవుట్పుట్ వచ్చేటప్పటికి ఇక్కడ 1000 ఉంది. అంటే ఇక్కడ ఈక్వల్గా ఇక్కడ టోటల్ అవుట్పుట్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది అన్నమాట. ఓకే, దాన్ని ఇక్కడ ఐసోక్వాంట్స్ కింద చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రొడక్షన్ ఫంక్షన్ విత్ 2 ర్యాండమ్ వేరియబుల్స్. ఓకే, అలాగే సి దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ 2 నుంచి 3కి ఇంక్రీజ్ అయింది, 1 యూనిట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ 10 నుంచి 6కి అంటే 4 యూనిట్స్ డిఫరెన్స్ వచ్చింది, తగ్గిందన్నమాట. అంటే ఇక్కడ టోటల్ అవుట్పుట్ అనేది ఇక్కడ మళ్ళీ 1000 ఇలా కాన్స్టెంట్గా మనకి ఇక్కడ చేంజ్ అయ్యేదని ఇక్కడ ఐసోక్వాంట్స్ కింద చెప్తున్నాడు. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఐసోక్వాంట్స్? ఓకే, ఐసోక్వాంట్స్ ఇక్కడ మనం చూసిన ఎగ్జాంపుల్ బట్టి చూస్తే కనుక ఇక్కడ ఫస్ట్ వన్ ఇస్ ద ఐసోక్వాంట్స్ హ్యావ్ ఎ నెగటివ్ స్లోప్. అంటే ఇక్కడ డిక్రీజ్ అవుతూ వస్తుంది. The isoquants always slope downwards from left to right. It implies that if one of the factor inputs is decreasing, the other has to be increased so that the total output remains the same. Okay, and second one is the isoquants are convex to origin. అంటే ఇక్కడ origin అనేది ఇక్కడ isoquants must be convex to origin because the dimensioning marginal rate of technical substitution. This is also called as DMRTS. The facts as more units of one factor are employed, the marginal productivity of the అంటే ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకోటి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, దానివల్ల మనకి ఇక్కడ ఆర్క్ షేప్ అనేది ఇక్కడ కాన్వెక్స్ షేప్లో వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఆర్క్ దీని అంటే ఇక్కడ ఈ మార్జినల్ డైమెన్షనింగ్ డిఎంఆర్టీఎస్ అనేది దానివల్ల ఇక్కడ ఈ ఆర్క్ షేప్ కాన్వెక్స్ షేప్లో వస్తుంది. ఓకే, దిస్ ఆర్ ద సెకండ్ ప్రాపర్టీ. ఫస్ట్ ప్రాపర్టీ ఏం చెప్పుకున్నా, నెగిటివ్ స్లోప్లో వస్తుందని చెప్తున్నాడు. ఓకే, థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నాడు, ఇక్కడ స్లోప్ అనేది ఇంటర్సెక్ట్ అవుతుందని చెప్తున్నాడు. నాన్ ఇంటర్సెక్టింగ్ isoquants represent the different level of output, never intersect the or touch each other. Okay, these are the properties of isoquants. Isocost అంటే ఇక్కడ ఇందాక వేరియబుల్ ఏం తీసుకున్నాడు, ఇక్కడ లేబర్ క్యాపిటల్. ఓకే, ఇక్కడ కాస్ట్ అనేది ఇక్కడ
ఇందాక ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఐసో క్వాంటిటీలో చెప్తున్నాడు, ఈక్వల్ క్వాంటిటీగా చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ ఐసో కాస్ట్ అంటే ఈక్వల్ కాస్ట్. ఓకే, ఐసో కాస్ట్ is the curve or line represent the equal cost. Okay, it shows the all combinations of input having equal total cost. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఫస్ట్ వన్ ఏకి ఇక్కడ క్యాపిటల్ ఎంత చెప్తున్నాడు, ఇక్కడ 3 యూనిట్స్ చెప్తున్నాడు. ఓకే, అట్ ది రేట్ ఆఫ్ ఇంటూ అంటే 3 × 30. అలాగే లేబర్ 1 యూనిట్ కింద చెప్తున్నాడు, అంటే ఇక్కడ లేబర్ అంటే ఇక్కడ 1 × 10 కింద తీసుకున్నాడు. అంటే టోటల్ అవుట్లే ఎంత వచ్చింది ఇక్కడ, 3 × 30 ప్లస్ 1 × 10, 90 + 10, 100. ఓకే, ఇప్పుడు ఏమైంది ఇక్కడ, క్యాపిటల్ అనేది ఇక్కడ 3 యూనిట్స్ నుంచి 2 యూనిట్స్కి అంటే 1 యూనిట్ అనేది తగ్గింది అన్నమాట. అంటే 2 × 30 ప్లస్ లేబర్ అంతా ఇక్కడ క్యాపిటల్ తగ్గింది, ఇక్కడ లేబర్ అనేది ఇంక్రీజ్ అయ్యారు. 1 యూనిట్ నుంచి 4 యూనిట్స్కి ఇంక్రీజ్ అయ్యారు. ఓకే, అంటే ఇక్కడ 2 × 30 ప్లస్ 4 × 10, 100. అంటే టోటల్ కాస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మళ్ళీ ఈక్వల్గా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద టోటల్ కాస్ట్. అంటే కాస్ట్లో ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఇవి ఇంక్రీజ్ అవుతున్నాయి, ఒకటి ఇంక్రీజ్ అయినా ఇంకోటి డిక్రీజ్ అయినా కూడా ఓవరాల్గా ఇక్కడ టోటల్ కాస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కాన్స్టెంట్గా ఉంటుంది ఆర్ ఈక్వల్గా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఐసో కాస్ట్. అలాగే క్వాంటిటీలో కూడా ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నాం అది. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఇస్ ద లా ఆఫ్ రిటర్న్స్. ద లా ఆఫ్ రిటర్న్స్ ఆపరేట్స్ ఇన్ ద షార్ట్ పీరియడ్. ఇందాక చెప్పా కదా, మనకి డిఫరెంట్ మెథడ్స్ చెప్పుకున్నాం ప్రొడక్షన్లో. దాంట్లో ఫస్ట్ వన్ ఐసో క్వాంట్స్, సెకండ్ వన్ ఇస్ ద లా ఆఫ్ రిటర్న్స్. లా ఆఫ్ రిటర్న్స్ అంటే షార్ట్ రన్ ప్రొడక్షన్ మీద డిపెండ్ అవుతుంది. అలాగే లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ అంటే లాంగ్ రన్ ప్రొడక్షన్ మీద ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ లా ఆఫ్ రిటర్న్స్లో చూద్దాం. ద లా ఆఫ్ రిటర్న్స్ ఆపరేట్స్ ఇన్ ద షార్ట్ పీరియడ్. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద production behavior of the firm with one factor variable while other factors are kept constant. అంటే ఇక్కడ ఏదో ఒక వేరియబుల్ బేస్ చేసుకొని ఇక్కడ మనం ఇక్కడ ప్రొడక్షన్ని ఇక్కడ చెప్తున్నాం. ఓకే, దాన్ని ఇక్కడ లా ఆఫ్ రిటర్న్స్ అంటున్నాడు. ఓకే, అంటే ఇక్కడ ఏదర్ క్యాపిటల్ కావచ్చు ఆర్ లేబర్ కావచ్చు, ఇలాగా ఏదో ఒక వేరియబుల్ పెట్టి ఇక్కడ మనం ప్రొడక్షన్ క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ గురించి చెప్తున్నాం అన్నమాట. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ లా ఆఫ్ రిటర్న్స్. ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ సీకింగ్ టు అనలైజ్ ద ప్రొడక్షన్ ఇన్ ద షార్ట్ పీరియడ్. మళ్ళీ దీంట్లో కేటగిరీస్ లా ఆఫ్ రిటర్న్స్లో ఇక్కడ షార్ట్ రన్, లాంగ్ రన్. షార్ట్ పీరియడ్ అంటే ఇక్కడ టైం బేస్ చేసుకుని ఇక్కడ షార్ట్ పీరియడ్, లాంగ్ పీరియడ్ అనేది చెప్తున్నాడు. ఇక్కడ ప్రొడక్షన్ లాంగ్ పీరియడ్ ఎలా ఉంటుంది. ఓకే, ద లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ సీకింగ్ టు అనలైజ్ ద ప్రొడక్షన్ ఇన్ లాంగ్ పీరియడ్. ఓకే, దీన్ని లా ఆఫ్ రిటర్న్స్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ అయితే లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. ఓకే, ఇక్కడ లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ ఆపరేట్స్ ఇన్ లాంగ్ పీరియడ్. It explains the production behavior of the firm with all variable factors. అంటే ఇక్కడ లాంగ్ రన్ కాబట్టి ఇక్కడ డిఫరెంట్ వేరియబుల్స్ కన్సిడర్, అంటే డిఫరెంట్ వేరియబుల్స్ అంటే ఇక్కడ క్యాపిటల్ కావచ్చు, లేబర్ కావచ్చు, ఓకే, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కావచ్చు, అలాగే మిషనరీ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. బేస్డ్ ఆన్ all these factors is considered in the law of returns to scale. Okay, the classification of the law of returns to scale, one is the increasing returns to scale. Okay, increasing returns to scale. Second one is the constant returns to scale, and third one is the diminishing return to scale. అంటే అంటే ఇక్కడ ఇంక్రీజ్ రిటర్న్ టు స్కేల్ అంటే ఇక్కడ
ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ మనం ఇక్కడ వాటికంటే కూడా రిటర్న్స్ అనేవి ఎక్కువ ఉంటే కనుక ఇక్కడ ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్ అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, అలాగే కాన్స్టెంట్ రిటర్న్ టు స్కేల్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందాకలా చెప్పాను, ఇక్కడ ఒక లేబర్స్ని 2 యూనిట్స్ ఇంక్రీజ్ చేసాం. ఓకే, క్యాపిటల్ కూడా 2 యూనిట్స్ ఇంక్రీజ్ చేసాం. ఈ రెండు ఇంక్రీజ్ చేసినట్టే ఈక్వల్గానే మనకి ఆ ప్రొడక్షన్ కూడా 2 యూనిట్సే ఇంక్రీజ్ అయింది అనుకోండి, దాన్ని కాన్స్టెంట్ రిటర్న్ టు స్కేల్ అంటున్నాడు. ఓకే, అంటే ఇన్పుట్స్ ఎంతైతే ఇంక్రీజ్ చేసామో దాని ప్రొపోర్షనేట్గా ప్రొడక్షన్ అనేది కూడా ఈక్వల్గా అంతే అవుతే దాన్ని కాన్స్టెంట్ రిటర్న్ టు స్కేల్ అని చెప్తాడు. ఓకే, అలా కాదు, క్యాపిటల్ 2 యూనిట్స్ ఇంక్రీజ్ చేశారు, అలాగే లేబర్ రిక్రూట్మెంట్ చేసుకోవడం కూడా 2 యూనిట్స్ ఇంక్రీజ్ చేసాం, ప్రొడక్షన్ వచ్చేటప్పటికి 4 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, దాన్ని ఇంక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్ అంటాడు. అంటే ఇన్పుట్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు దానికంటే ఎక్కువ మనకి ఎక్కువ ప్రొడక్షన్ వస్తే కనుక వాటిని ఇక్కడ ఇంక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్ అని చెప్తున్నాడు. డిమెన్షనింగ్ రిటర్న్ టు స్కేల్ అంటే ఇక్కడ ఇప్పుడు ఇది 2 యూనిట్స్ ఇంక్రీజ్ చేశారు లేబరు, అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా 2 యూనిట్స్ ఇంక్రీజ్ చేసాం, కానీ ఇదేమో ప్రొడక్షన్ అనేది పెద్ద పెరగలేదు, ఇంకా తగ్గింది, అనుకున్న దానికంటే ఇంకా తగ్గింది. 2 యూనిట్స్ కంటే ఇంకా 1.5 1 యూనిట్ వచ్చింది అన్నమాట. దాన్ని ఇక్కడ డైమెన్షనింగ్ రిటర్న్ టు స్కేల్ అని చెప్తున్నాడు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద Cobb-Douglas production function. It is also called as statistical method. Okay, last method. Okay, it is the most popular form of production function for statistical testing is the Cobb-Douglas function. It is investigated in 1928 లో ఇది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది 1928. ఓకే, దట్ ఈస్ x ఈక్వల్ టు a ఇంటూ k టు ది పవర్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ l టు ది పవర్ ఆఫ్ బీటా, వేర్ a is the constant, x is the production output, and k represents the capital and l represents the labor, where alpha and beta are the elasticity of the production. Okay, Cobb-Douglas function is a homogeneous function. It is the degree of alpha plus beta. If alpha plus beta equal to 1, then the increasing both k and l by the same proportional will increase the output by the proportion. That is called constant return to scale. ఇందాకలే చెప్పా కదా, ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దాన్ 1 వచ్చింది అనుకోండి, దాన్ని డిక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్ అంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా గ్రేటర్ దాన్ 1 వచ్చింది అనుకోండి, ఇక్కడ ఇంక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్ అని చెప్తున్నాడు. దిస్ ఇస్ ద Cobb-Douglas ప్రొడక్షన్ ఫంక్షన్. ఓకే, రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోవచ్చు. హలో మురళి సార్, అటెండెన్స్ తీసుకుంటున్నారా? సార్ తీసుకున్నా సార్. ఓకే ఓకే రైట్. ఇవి ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడుతున్నాం దానికి తగ్గట్టుగా అవుట్పుట్ ఎలా వస్తుంది, ఎలా వేరీ అవుతుంది. ఓకే, ఇన్వెస్ట్మెంట్ బట్టి ఎలా అవుట్పుట్ ఒక్కోసారి పెరగచ్చు, ఒక్కోసారి కాన్స్టెంట్ ఉండొచ్చు, ఒక్కోసారి ఏమో తగ్గిపోవచ్చు. ప్రొడక్షన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఏంటి, అలాగే చెప్పే కదా
డిఫరెంట్ సెక్టర్స్ అని, అంటే లాంగ్ రన్ ప్రొడక్షన్ అయితే ఎలా ఉంటుంది, షార్ట్ రన్ ప్రొడక్షన్ అయితే ఎలా ఉంటుంది. ఓకే, దానికి ఒక్కోసారి మన డిమాండ్ బట్టి ఎక్కువ ఇన్పుట్ అనేది, అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టవలసి వస్తుంది అన్నమాట. దీనివల్ల చేంజ్ అయిపోతుంది ప్రొడక్షన్ అనేది. ఓకే, ఇలాగ డిఫరెంట్ సెక్టర్స్ కింద ఇక్కడ చెప్తాడు. ఇవన్నీ కూడా ప్రొడక్షన్ ఫంక్షన్లోకి వస్తాయి అన్నమాట. ఓకే, ఈ లియో ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోవచ్చు. ఓకే సరే. ఓకే సార్.